నిజంగా ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా చరిత్రలో అసలు ఏ సినిమా కూడా చెయ్యని లొకేషన్లో వారణాసి సినిమాని షూట్ చేస్తున్నారు. అది ఇక్కడ అక్కడ కాదు, వేరే దేశం కూడా కాదు, వేరే ఖండం అంటార్కిటికాలో చేస్తున్నారు. -°C ఉండేటటువంటి ఆ వాతావరణంలో వారణాసి సినిమాని షూట్ చేస్తున్నారంటే నిజంగా ఎంత గొప్ప సన్నివేశాలు అయి ఉంటాయి. మహేష్ బాబు గారి సన్నివేశాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ సినిమా మొత్తానికి కీలకమైన సన్నివేశాలు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో నార్మల్గా మనం చూసాము, మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో సినిమా షూటింగ్లు చాలా కూడా చేశారు. అది బాలీవుడ్ కావచ్చు, అన్ని సినిమాలు చేశారు. కానీ ఇప్పటి వరకు వేరే ఖండంలో అంటే అంటార్కిటికాలో చేయడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం అన్నమాట. అది కూడా ఓన్లీ టాలీవుడ్ బాలీవుడ్ అని కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నారు. మరి రాజమౌళి గారి విజన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన పర్ఫెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన సినిమాలు అంటే ఏ విధంగా ఉంటాయి అనేది ఇంకా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. చాలా చాలా గొప్పగా తీస్తారు ఆయన సినిమాలు. మరి మహేష్ బాబు గారితో ఫస్ట్ టైం అయిన సినిమా చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అందరికీ మాత్రం చాలా చాలా భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఒక సినిమా నిర్మించడానికి 200 కోట్ల 300 కోట్ల నా లాస్ట్కి ఒక 500 కోట్లు అని చెప్పేసి మనం విన్నాం. సో ఈ సినిమా నిర్మించడానికే 1200 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారంటే మరి ఈ సినిమా రిటర్న్స్ని ఏ విధంగా మనం ఊహించుకోవాలో కూడా ఊహలకు కూడా అందదు. సో మరి దాదాపుగా ఒక దేశం, 2 దేశాలు, 3 దేశాలు, 10 దేశాలు కాదు, 120 దేశాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇది మామూలు విషయం కాదు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ విధంగా 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేయడం కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మరి ఎక్కడా లేని రికార్డ్స్ని మొత్తాన్ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసేస్తుంది. అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి నంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా నిలబడుతుంది. అండ్ ఇప్పటి వరకు ఏవైనా లేని రికార్డ్స్ కూడా ఉంటాయంటే అన్ని రికార్డ్స్ కూడా అన్ని సినిమాలకు ఉన్నాయి. బట్ కొత్త రికార్డుని కూడా క్రియేట్ చేస్తుంది ఈ వారణాసి సినిమా, ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. మరి మహేష్ బాబు గారికి ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు, ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు అంటూ చాలా మంది బాధపడ్డారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఒక్క సినిమాతోని ఇంకా ఆయన రేంజ్ అనేది ఎక్కడికి వెళ్తుందో ఎవరు కూడా అర్థం కావట్లేదు. పుష్ప సిరీస్తోని అల్లు అర్జున్ గారు ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వరల్డ్లో నంబర్ 1 స్థానంలో నిలిచారు. అండ్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా, నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. సో మరి అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంకా ఎలాంటి అవార్డ్స్ వస్తాయి, ఆస్కార్ అవార్డు కూడా తక్కువే అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వచ్చినటువంటి ఆ చిన్న గ్లిమ్స్లోనే మనము ఒక ఎప్పుడూ చూడని ఒక లోకాన్ని చూసాం ఆ చిన్న గ్లిమ్స్లోనే. అండ్ సంచారి అని చెప్పేసి ఆ సాంగ్ కావచ్చు, గ్లోబ్ ట్రాటింగ్ అని చెప్పేసి ఈవెంట్ కూడా నిర్వహించారు. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా మీద మాత్రం భారీగా కాదు, అతి భారీగా కాదు, అతి భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి రాజమౌళి గారి విజన్ ఏ విధంగా ఉంటుంది. మరి ఒక అప్డేట్ కూడా ఇస్తామని చెప్పేసి రీసెంట్గా అంటూ ఉన్నారు. ఎలాంటి అప్డేట్ వస్తుంది ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఎప్పుడూ చెయ్యని ఒక లొకేషన్లో అంటార్కిటికా -°C సినిమాని షూట్ చేస్తున్నారంటే మరి అది ఎట్లా ఉంటుంది ఏంటనేది మైండ్ బ్లాంక్ అయిపోతుంది అది వింటూ ఉంటేనే. మరి మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు ఈ సినిమాని అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.